యేసు ప్రభు సువార్త చేస్తూ దేవుని సువార్త ప్రయాణంలో ఎక్కడైనా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుందా? సత్యాన్ని ప్రకటించే ప్రక్రియలో, సత్యాన్ని బోధించే ప్రక్రియలో నిందలుంటాయా, నిందలు ఉండవా? చెప్పాలి. సంఘానికి ఏం నేర్పాలి? విశ్వాసం నేర్పాలి, నీతి నేర్పాలి. సంఘాన్ని ఏ విధంగా రోషం అంటే ఏంటి? వెళ్ళిపోయి మనుషుల మీదకి వెళ్ళిపోయి మైకులు పట్టుకుని పెద్ద పెద్ద కేకలేసేసి ప్రొటెస్ట్ చేయడం కాదు సంఘానికి నేర్పాల్సింది. ప్రార్థించడం నేర్పాలి. సంఘానికి ఒక సేవకుడు ఏ రీతిగా ఉండాలి? మనమందరం యేసుక్రీస్తు పాదాల దగ్గరే ఉన్నాం. మనమందరం కూడా దేవుని శరీరమై ఉన్నాం. ఆ శరీరంగా ఉన్నటువంటి సంఘానికి సేవకులు నాయకులుగా ఉంటారు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ప్రియులరా, మనం ఉద్రేకంగా లేకపోతే అజ్ఞానంగా సంఘాన్ని తయారు చేయడానికి లేదు, ఏది పడితే అది మాట్లాడడానికి లేదు.